సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. డ్యూటీల విషయంలో మీ దీవెన, కాపుదల, భద్రతను గ్రహించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి, మీ దీవెనివ్వండి. మీ కృపలో వారిని వర్ధిల్లింప చేయండి, ఆధ్యాత్మికంగా ఫలింప చేయండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి. జ్ఞానమును, మీ ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. మీ రక్త ప్రోక్షణ వారి మీద ఉంచండి. మీ దక్షిణ హస్త బలాన్ని వారికి అనుగ్రహించి ఆరోగ్యంతో నింపండి. గర్భఫలం కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు. వారందరికీ మీ కాపుదలు ఇచ్చి శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని, వివాహాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే పీటర్ గారి గురించి, మిగిలిన అనారోగ్యం కలిగిన వారందరికీ ఆరోగ్యము దయచేసి బలపరచుమని, సార్వత్రిక సంఘంలో చేర్చబడిపోయే ప్రతి బిడ్డను దీవించి బలపరచుమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 8వ చరణం వరకు చూస్తాం. ఈరోజు 9, 10 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన 25, 9వ చరణం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 10వ చరణం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నయు కృపాసత్యమయములై ఉన్నవి. అంటే ఇతర చోట్ల ఉన్నట్లుగా ఈ సందర్భంలో మార్గమును, త్రోవలన్నయు అనే మాటలు ఒకని జీవిత విధానాన్ని లేదా దేవుని ప్రజల నైతిక ప్రవర్తనని సూచించకపోవచ్చు. 143:8లో మార్గం గురించి చెబుతూ ఉన్నాడు. 143:8 నీయందు నేను నమ్మికించి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడువలసిన మార్గము నాకు తెలియజేయము. మార్గమును గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీ మార్గాన్ని నాకు బోధించు అని కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీన పరుచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవుని మార్గములు కృపాసత్యమయములని చెబుతూ ఇక్కడ ఎక్కడైతే మనం జీవిస్తున్నామో, నివసిస్తున్నామో అలా జీవించడానికి మేలు కలిగి దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలి. ఆయన మార్గములన్నీ కూడా అటువంటి కృపాసత్యమయములని చెబుతున్నాడు. అయితే ఆ మార్గాలు 4-5లలో యెహోవా ప్రజలు ఆయన సత్యమును అనుసరించేలాగా ఆయన వారికి చేసిన ఉపదేశాలు అయి ఉండొచ్చు. 119వ అధ్యాయం 15వ చరణంలో, నీ ఆజ్ఞలను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడను బట్టి నేను హర్షించేదను. అంటే దేవుని ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, ఆయన త్రోవలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ధ్యానించి ఆ త్రోవలు సత్యమును అనుసరించేలా ఉన్నాయి కనుక వాటిని అనుసరించి కనుక నడిస్తే తప్పనిసరిగా ఆ పై అవగాహనలో ఉన్నటువంటి నిబంధన శాసనాలను అంటే యెహోవా త్రోవలనే మనం అర్థం చేసుకోవాలి. కీర్తన 32:8లో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. అంటే ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. మనం ఏ మార్గంలో నడవాలో కూడా అడిగితే ఆయనే మనకి బోధిస్తాడు. ఇటువంటి మార్గంలో వెళ్ళాలో ఆయనే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనకు ఆయన ఆలోచన చెబుతానంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో పయనిస్తే తప్పనిసరిగా మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు. మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను
నా భారము తేలిగ్గాను ఉన్నవి. ఆయన మీద ఏ బాధ్యత అయితే ఉన్నదో ఆ సాత్వికము, ఆ దీన మనస్సు కలిగిన ఆయన లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే ఆయన అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకునుడి. ఆయన కాడి బాధ్యత కలిగిన కాడి, పరిచర్య బాధ్యత, స్వార్థ బాధ్యత కలిగిన కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమంటున్నాడు. ఆయన మార్గాలంతా సులువైనటువంటివి, ఆయన మార్గాలంతా ఆశీర్వాదకరమైనవి. అప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుద్దని చెప్తూ ఉన్నాడు, నెమ్మది దొరుకుద్దని చెప్తూ ఉన్నాడు. యాకోబు 1:21 కూడా మనం చూస్తే ఆ విషయమే మనం గమనించవచ్చండి. యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుట. ఆయన మార్గములంటే దేవుని వాక్యమే, దేవుడు చెప్పిన నీతి వాక్యాలే. వీటికి రకరకాలైన పేర్లు మనం దైవ గ్రంథంలో చూస్తామండి. శాసనాలు, ఆజ్ఞలు, కట్టడలు. సో ఇవన్నీ కూడా ఆయన మార్గాలకు మారుపేర్లుగా, ఆయన వాక్యానికి మారుపేర్లుగా చూస్తున్నాం. సో అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాటిని రక్షించడానికి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమని చెబుతూ ఉన్నాడు. ఆయన వాక్యం లోపలికి వస్తే సమస్తమైన కల్మషం పోద్ది, విర్రవీగుచున్న దుష్టత్వం మానిపోతుంది. కనుక వాక్యాన్ని మనం సాత్వికంతో అంగీకరించమని చెబుతూ ఉన్నాడు. సో దేవుడు ఎవరైతే ఆయన దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నాడో, ఎవరికైతే ఆయన బోధించదలుచుకున్నాడో అలాంటి వారిని మొదట ఆయన వినయవంతుల్ని చేస్తాడు. అంటే ఆయన మాట వినేలా చేస్తాడు, ఆయనకు లోబడేలా చేస్తాడు. అప్పుడు దేవుని మార్గాలు వారికి బోధిస్తాడు. ఎందుకంటే గర్విష్ఠులైన వారు ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోలేరు. వాళ్ళకి గర్వంతో ఉన్నటువంటి విషయంలో, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయం వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వాళ్ళు తేలిగ్గా తీసుకునేటువంటి విషయము వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. కనుక సత్యాన్ని సత్యంగా వాళ్ళు అంగీకరించలేరు. అలాగే 25:10 చూస్తే కీర్తనలో మనం, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలనియు కృపాసత్యమయములై ఉన్నవి. అంటే ఆయన నిబంధన, ఆయన శాసనాలు గైకుంటే, అంటే వాక్య ప్రకారం జీవిస్తే అని అర్థం అండి. చేసిన నిబంధనలు, నియమించిన శాసనాలు అంటే వాటిని గైకోవడం అంటే వాక్యానుసారమైన జీవితం. సో ఎవ్వరమైనా వాక్యానుసారమైన జీవితము జీవించాలి. అప్పుడు యెహోవా త్రోవలనియు అంటే ఆయన మార్గములో నడిచే వారందరము కూడా ఆయన కృపను కలిగి ఉంటాం, ఆయన సత్యములో నడుచుకుంటాం. ఎందుకంటే ఆయన త్రోవలన్నీ కృపాసత్యమయములని. 103వ కీర్తన 17-18 చరణాలండి. 103, 17-18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. అంటే దేవుని నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించడం అంటే ఇందా చెప్పుకున్నట్టుగానే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించడం. ఎప్పుడైతే ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తామో ఆయన భయభక్తులు గలవారం అవుతాం. అప్పుడు ఆయన కృప యుగయుగములు వాళ్ళ మీద నిలుస్తుంది. ఆయన నీతి వారికి పిల్లల తరము, ఆయన ఆశీర్వాదము 1000 తరాల వరకు దేవుడిచ్చివాడై ఉన్నాడు. కాబట్టి ఆయన నీతి, ఆయన కృప యుగయుగములు ఉండాలి అంటే తప్పనిసరిగా ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. చివరిగా నిర్గమకాండం 34వ అధ్యాయం 5-7 మనం చూస్తే అండి, 34వ అధ్యాయం 5 నుంచి, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపను క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన సత్యం, ఆయన దయ, ఆయన దీర్ఘశాంతము అవన్నీ కూడా విస్తారమైన కృపా సత్యములు మన మీద చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గాల్లో పయనిద్దాం, ఆయన అడుగుజాడలు నడుచుకుందాం. ప్రాముఖ్యంగా ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.